తాజా సమాచారం చూస్తున్నాం. కుత్బుల్లాపూర్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కళాశాల వద్ద కూల్చివేతలను విద్యార్థులు అడ్డుకున్నారు. వి వాంట్ జస్టిస్ అంటూ జేసీబీ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కాలేజీలో చిన్నదామర చెరువు కబ్జాపై అక్రమ నిర్మాణాలు కట్టారని ఫిర్యాదు రావడంతో కూడా మేడ్చల్ కలెక్టర్ స్పందించారు. కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో ప్రస్తుతం కూల్చివేస్తున్నారు. కుత్బుల్లాపూర్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కళాశాల వద్ద కూల్చివేతలను విద్యార్థులు అడ్డుకుంటున్న పరిస్థితి. వి వాంట్ జస్టిస్ అంటూ కూడా జేసీబీ ముందు బైఠాయించారు. ప్రస్తుతం నిరసన తెలుపుతున్నారు. పూర్తి వివరాలని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, కుత్బుల్లాపూర్ ఎంఎల్ఆర్ ఐటీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి కొద్దిగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఏదైతే కాలేజీ లోపల కొన్ని అక్రమ కట్టడాలు చేపట్టారని చెప్పి అధికారులకు సమాచారం అందడంతో ఏదైతే మేడ్చల్ కలెక్టర్ కూడా కొద్దిగా సీరియస్ అయ్యి ఏదైతే ఈ అక్రమ కట్టడాలు కూల్చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే ఈ చెరువుకు సంబంధించి సుమారు ఎకరం పాటు ఈ చెరువు మీద కూడా ఈ అక్రమ కట్టడాలు కట్టారంటూ కూడా ఆరోపణలు ఎదుర్కోవడంతో ఏదైతే మేడ్చల్ కలెక్టర్ సీరియస్ అయ్యి ఏదైతే అక్రమ కట్టడాలు కూల్చివేయాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారులు అలాగే పోలీసు వారి సహాయంతో ఈ ఎంఎల్ఆర్ ఐటీ ఏదైతే ఏరోనాటికల్ కాలేజీలోని ఈ అక్రమ కట్టడాలని కూల్చివేసే సమయంలో కూడా కొద్దిగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఏదైతే కళాశాల యాజమాన్యం కావచ్చు లేదంటే స్టూడెంట్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా జేసీబీ ముందు బైఠాయించి అక్రమ కట్టడాలు కూల్చకుండా అడ్డుకుంటున్నారు. ఏదైతే వి వాంట్ జస్టిస్ అంటూ కూడా నినాదాలు చేస్తూ కూడా అక్రమ కట్టడాలు కూల్చివేయడంలోని వీళ్ళైతే అడ్డుపడడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. అలాగే అక్కడ కొద్దిగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఏదైతే ఈ కాలేజీ లోపల ఒక చెరువుకు సంబంధించి 1 ఎకరం చెరువుకు సంబంధించి మొత్తం పూడ్చి అక్కడ అక్రమ కట్టడాలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే అధికారులకి ఈ అక్రమ కట్టడాలపై సమాచారం అందడంతో మేడ్చల్ జిల్లా కలెక్టర్ కూడా సీరియస్ అయ్యి ఈ కాలేజీ లోపల ఉన్న అక్రమ కట్టడాలు కూల్చివేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం అధికారులు అక్కడ అక్రమ కట్టడాలు కూల్చివేసే పనులు అయితే ఉన్నారు. ఈ అక్రమ కట్టడాలు కూల్చివేసే సమయంలో కూడా ఏదైతే విద్యార్థులు అలాగే కళాశాల యాజమాన్యం కూడా ఏదైతే అడ్డుకొని వి వాంట్ జస్టిస్ అంటూ కూడా అక్రమ కట్టడాలు కూల్చివేయకుండా అడ్డుపడుతున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో కూడా పోలీసులు అక్కడికైతే చేరుకొని వాళ్ళందరూ అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికి ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలోని అక్రమ కట్టడాలపై ఇప్పటికే కొరడా విధిస్తున్నారు. పలు చోట్ల ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వీటిపై సీరియస్గా తీసుకొని జిల్లా కలెక్టర్లు కావచ్చు అధికారులు కావచ్చు పోలీసు వారి సిబ్బందితో సహాయంతో ఈ అక్రమ కట్టడాలు అయితే కూల్చేస్తున్నారు. మరోపక్క ఈ అక్రమ కట్టడాలు కూల్చేసే సమయంలో కూడా కొంతమంది అధికారులపై తిరగబడుతున్నారు. అలాగే వాళ్ళపై దౌర్జన్యం చేయడం కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు చోట్ల కూడా ఈ విధంగా జరగడంతో వాళ్ళపై కేసులు కూడా నమోదైనవి. ప్రస్తుతం ఏదైతే ఎంఎల్ఆర్ ఐటీ ఏరోనాటికల్ కళాశాలలో కూడా ఇదే ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఏదైతే ఈ చెరువు కబ్జా చేసి దానిపై అక్రమాలు కట్టడంతో ప్రస్తుతం అధికారులు కూడా సీరియస్గా తీసుకొని ఈ అక్రమ కట్టడాలు కూల్చివేసే పనులు అవుతున్నారు. ప్రస్తుతం అక్కడైతే ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఏదైతే పోలీసు వారి సాయంతో కూడా ప్రస్తుతం అక్కడ ఏదైతే అక్రమ కట్టడాలను కూడా కూల్చివేసే పనులు అయితే అధికారులు ఉన్నారు. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ. అవును సార్, మరి టైం చెప్తాను.